మేడారం మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. అంకురార్పణ ఘట్టంతో అడవి మురిసిపోయింది. వీరనారి సారలమ్మ మేడారం గద్దపై కొలువు తీరారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారానికి తోడుకునొచ్చారు పూజారులు. ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశేషమైన భక్తజనం తరలివచ్చారు. జయ జయ నినాదాలతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. దప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపైకి కొలువు తీరారు. కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కూడా గద్దెలపైకి వచ్చారు. అంకురార్పణ ఘట్టంతో మేడారం మహాజాతర మురిసి మెరిసింది. ఈ ఘట్టంతో వనమంతా పరవశించింది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే జంపన్న వాగు జనసంద్రమైపోయింది. సల్లంగ సూడు తల్లి అంటూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ కోరికలు తీర్చమని అమ్మవార్లకు చీర, సారీతో పాటు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జనవరి 31 వరకు 4 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. సారలమ్మ కొలువు తీరారు. ఇవాళ సాయంత్రం సకల జగత్తు పరవశించేలా వీరమాత సమ్మక్క మేడారానికి తరలిరానుంది. మన వీడియో రావాలి. సగం